నిర్మల్ జిల్లా బైన్సా మండలం కమోల్లో ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో మహిళ సజీవ దహనం కాగా ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. గ్యాస్ సిలిండర్ పేలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇక ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్, చెప్పండి. గ్యాస్ సిలిండర్ పేరి ఒక మహిళ అయితే సజీవ దహనమైంది. అప్డేట్స్ ఇవ్వండి. నిర్మల్ జిల్లా బైన్సా మండలంలోని కామల్ గ్రామంలో రాత్రి ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. రాత్రి 10 గంటల ప్రాంతంలో సిలిండర్ పేలి ఒక మహిళ మృతి చెందిన ఘటన కలకలం రేపుతుంది. అయితే కామోలు గ్రామానికి చెందినటువంటి దుర్పదబ్బాయి అనే మహిళ రాత్రి వంట చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు కూడా మనకు గ్రామస్తుల ద్వారా తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో ఆ ఇంట్లో ఒక్కసారి మంటలు చేరాటిగా ఆ మంటల్లోనే ఆమె సజీవ దహనమైనట్లు కూడా మనకు గ్రామస్తుల ద్వారా తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా ఆ మంటలు చెరడికి శబ్దం రావడంతో ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా భయాందోళనతో బయటకు పరుగులు తీసిన పరిస్థితి కూడా మనకు నెలకొందని తెలుస్తుంది. మొత్తంగా ఈ ఏదైతే సిలిండర్ పేలి మంటలు చెల్లరాయో ఆ మంటలకు ఆ ఇల్లు పూర్తిగా కాలి బూడిదైనట్లు కూడా మనకు గ్రామస్తుల ద్వారా తెలుస్తుంది. అయితే ఇది ఎలా జరిగిందనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కేసు నమోదు చేశారు. అయితే మహిళా మృతి పట్ల మాత్రం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొందని చెప్పవచ్చు. ఈ సిలిండర్ పేలడానికి కారణాలను కూడా ఏదైతే బైన్సా పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగానైతే రాత్రి జరిగినటువంటి ఘటనతో మాత్రం బైన్సా మండలంలోని కామౌల్ గ్రామంలో మాత్రం తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయని చెప్పవచ్చు. అయితే పరమేశ్వర్, ఘటన జరిగిన సందర్భంలో కుటుంబ సభ్యులందరూ కూడా ఆ మహిళను కాపాడే ప్రయత్నం చేశారా? ఒక్కసారిగా మంటల్లో ఆమె చిక్కుకోవడంతో కుటుంబ సభ్యులు కూడా భయంతో దగ్గరికి వెళ్ళి పోలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ మంటలు చాలా మెగిసి పడడంతో లోనికి పోవడానికి కూడా ఎవరు సాహసించలేదు. భయంతో బయటకు పరుగులు తీసిన పరిస్థితి కనిపిస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆ మంటలను చూసి ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మంటలు పూర్తిగా ఇంట్లోకి వ్యాపించడంతో ఇడ్లీ ఏదైతే ఉందో ఈ చుట్టూ తడకలు అదేవిధంగా పైన పురిగొడిచ ఉండటంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. దీంతో ఆ మంటలు ఆర్పేందుకు కూడా ఎవరికి అవకాశం లేకుండా పోయింది. ఏదైతే ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళంతా కూడా భయంతో బయటకు పరుగులు తీసిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరిగిందో ఇంట్లో అక్కడ ఆ వంట గదిలో ఎవరున్నారో కూడా వాళ్ళకు తెలియని పరిస్థితి అయితే నెలకొంది. మంటలను చూసి ఒక్కసారిగా భయభ్రాంతులైనటువంటి కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారు. అదేవిధంగా పక్కనున్న వాళ్ళు కూడా మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. దాంతో మహిళ ఆ మంటల్లోనే సజీవ దహనమైంది. రైట్ పరమేశ్వర్, థ్యాంక్ యూ.